మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 12వ పీఆర్సీ ప్రకటించాలని, గత సమ్మె కాలంలో కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించిన జీవోలు వెంటనే జారీ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డీకేఎం రఫీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 55,000 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎండా వానలను లెక్క చేయకుండా పనిచేస్తున్నప్పటికీ తగిన వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు, అట్లాగే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా పిలిపించి అందులో భాగంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. గతంలో ప్రభుత్వం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ వేతనాల పెంపు సందర్భంగా సమ్మె పెద్ద ఎత్తున సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా సమ్మె కాలపు వేతనాలు ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ అది అమలు చేయలేదు. 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఇవ్వలేదు. అట్లాగే ప్రభుత్వం 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించి పీఆర్సీ ప్రకారం కార్మికుల వేతనాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు 26,000 వేతనం, సమాన పనికి సమాన వేతనం 26,000 వేతనాలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదవీ విరమణ, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ను 62 పేసింది. కానీ ఈరోజు మున్సిపల్ కార్మికులు, చిరుద్యోగులు వీళ్ళకు మటుకు 60,000 పెట్టింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 62 సంవత్సరాలుగా పెంచాలని, అట్లాగే చనిపోయిన వారి స్థానంలో వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం, మున్సిపల్ కార్మికులందరూ నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వాన్ని మళ్ళీ మరో పోరాటానికి సిద్ధం కాకుండా వెంటనే ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అట్లాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే మళ్ళీ సమ్మె పోవడానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.